అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తూ ఇచ్చినటువంటి జివో ఇది. తర్వాత 2023లో అనుకుంటాను నాకు తెలిసి దీనికి సంబంధించినటువంటి భూమి పూజ జరిగింది. జివో ఇచ్చిందేమో 2020లో, 3 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. సరే, కోవిడ్ ఏదో కారణాలు అనేకం అయి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి మీరు సుజాత గారు, మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా? జీవోలు ఇవి నేనేదో మాట్లాడుతున్నది కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి జీవోలు. అదాని డేటా సెంటర్ అని 2019లోనే ఒక జీవో ఇచ్చారు, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పట్లోనే దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా చేశారు. తర్వాత దాన్ని తగ్గించేసి 1 GW తగ్గించి 300 MW దాన్ని మార్చినటువంటి పరిస్థితి. మీరు చెప్పండి సుజాత గారు, ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను బట్టి? సార్, రాజు గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ముఖ్యంగా 5 అంశాలు ప్రస్తావించారు సార్. ఒకటి, ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని, ఇంకొకటి కల్తీ లిక్కర్ గురించి మాట్లాడారు, అలాగే గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడారు, మిగిలిన 2 విషయాలు మాట్లాడారు. మొదటగా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే అయ్యుండి మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటల్ని మీరు ఒక ప్రైవేట్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మీకు చట్టసభల మీద గౌరవం ఉందా లేదా? అసలు చట్టసభల్లో మాట్లాడాల్సిన మీరు ప్రెస్ మీట్ లో వచ్చి మాట్లాడటం ఏంటి? ఒకటి. నెక్స్ట్, గూగుల్ డేటా సెంటర్ విషయంలో మరి ఈ గత 10 రోజులుగా ఎంత గొడవ చేశారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళ మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ గూగుల్ డేటా సెంటర్ ని ఒక గొడవని అన్నారు. దాని బయట ఒక 2 వాచ్మెన్లకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తప్ప రాష్ట్రంలో ఉన్న యువతలకి ఎంప్లాయ్మెంట్ అనేది రాదు, దాని వల్ల ఉపయోగం లేదు, ఒక గొడవను అని చెప్పి వ్యక్తిరింతగా ఒక ప్రముఖ సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంటే, అంటే దేశంలో ఉన్న మిగతా డేటా సెంటర్ల కంటే కూడా ఇది పెద్ద సెటప్ ఇక్కడ. అయితే దాన్ని ఎంత వెకిలిగా అపహాస్యం చేశారో మనం చూసాం. మరి అది మీరు ఒక రకంగా రాష్ట్ర పరువుని తీయాలని ప్రయత్నం చేశారు. కానీ దాని తర్వాత బయటకు వచ్చిన వీడియోలు కానీ, మేధావుల విశ్లేషణలు కానీ, సుందర్ పిచ్చయ్య గారి వీడియో కానీ, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత దాని వల్ల ఓన్లీ అది ఒక గొడవను కాదయ్యా, ఒక డేటా సెంటర్ వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకుని మిగిలిన డేటా సెంటర్లు కూడా వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఎంతో ఉపాధి వస్తుంది. ఇది ఒక ఫౌండేషన్ లాగా రేపొద్దున ఇప్పుడు హైదరాబాద్ లో సైబరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో అలాగా కావడానికి ఇండియా మొత్తంలో అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ లో రాబోతుంది. దానివల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, దానికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి అని మేధావులందరూ విశ్లేషణలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో క్రెడిట్ దొబ్బేయాలని ట్రై చేస్తున్నారు. ఇది మరి జీవోలు అయితే ఇప్పటికిప్పుడు ప్రైమ్ 9 ఒక సుజాత ఇంకొక టీడీపీ నాయకులు తయారు చేసింది కాదు కదండి. అంటే మీ పరిపాలనలో జీవోలన్నిటినీ ఏది ట్రాన్స్పరెన్సీ లేకుండా జీవోలన్నిటిని వెబ్సైట్ నుంచి తీసేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరి జీవోలన్నీ బయటకు వచ్చింది. 2019లోనే జనవరిలో మరి ఏదైతే ఒప్పందం కుదుర్చుకుని ఎంఓఏలు చేసుకుని 70,000 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ఫిబ్రవరి 14న ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ ఫౌండేషన్ ఏదైతే వేశారో, మరి అదే రోజు పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు కూడా ఉన్నాయి. ఇది ఎందుకో పనికిరాదు రాష్ట్రానికి, అనవసరంగా మీరు భూములు దోచిపెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన వీడియోలు ఉన్నాయి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్ ని మేము రివైజ్ చేస్తాం, రీలుక్ చేస్తాం, మళ్ళీ రివర్స్ టెండరింగ్ వేస్తామని పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, ఇప్పుడు సింగపూర్ కన్సార్టియం దగ్గరికి వెళ్లి వాళ్ళని ఆపేసిన దగ్గర నుంచి, మరి గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మీరు అన్ని రివైజ్ చేస్తామని చెప్పేసి హోల్డ్ లో పెట్టిన సంగతి వాస్తవమా కాదా? పెట్టారు. వాస్తవంగా మీరు వాటిని రివైజ్ చేస్తామని చెప్పి ఆపేశారు. ఆపేసిన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఉన్నాయి సార్. హిందూ పత్రికలో వచ్చింది, ఏపీ ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రికలో వచ్చిన వార్తలు కూడా మనకి బయట ఇప్పుడు ఆన్లైన్ లో వెబ్సైట్ లో రెడీగా దొరుకుతున్నాయి సార్. ఏంటంటే వాళ్ళు అప్పట్లో గౌతమ్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి, మేము రివైజ్ చేస్తాం, మళ్ళీ వాళ్ళకి ఇంత భూములు కేటాయించాల్సిన అవసరం లేదు, పెట్టుబడులను తగ్గిస్తున్నామని రివైజ్ చేయడానికి మీకు 4 ఏళ్లు పట్టిందా? మళ్ళీ మీరు 2023 ఎప్పుడు చేశారండి? 2023 మేలో 21,800 కోట్లకు తగ్గించారు పెట్టుబడుల్ని.
70,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ, 21,800 కోట్ల పెట్టుబడి ఎక్కడ, ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, అవసరం ఏంటి, పెట్టుబడిని తగ్గించుకోవాల్సిన అవసరం అవతల కంపెనీలకు ఎందుకు వచ్చింది? ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ నుంచి అబాకు చవాకులు పేలి ఇన్ని రోజులు, ఇప్పుడు మేమే తెచ్చాం మేమే తీసుకొచ్చాం అంటున్నారు. మీరే తీసుకొస్తే మీరు 4 సంవత్సరాలు ఎందుకు డిలే చేశారు, ఎందుకు ప్రారంభించలేదు? ఇప్పుడు ప్రారంభిస్తున్న కంపెనీ మీద మీరు ఎందుకు బురద చల్లాలని చూస్తున్నారు? ఇది మొదటి విషయం సార్. ఇంకా రెండో విషయంకి వస్తే, ఉద్యోగుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అంటున్నారు. చరిత్రలోనే మొదటిసారిగా సిపిఎస్ పిఆర్సీని రివర్స్ చేశారు సార్ వీళ్ళు. అంటే మీరు ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఉద్యోగుల పెన్షన్ విషయంలో వాటిని పెండింగ్ లో పెట్టింది ఎవరండి? నెలకి ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు అందాయా మీ హయాంలో? మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తామని చెప్పి మీరు ఎలక్షన్ హామీ ఇచ్చి ఏ రోజు చేస్తారండి? ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇప్పుడు చేయలేకపోతున్నామని లాస్ట్ వరకు 5 సంవత్సరాలు లాక్కొచ్చారా మీరు? ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాలకు వస్తే నోటిఫికేషన్ ఎప్పటి వరకు అండి? లాస్ట్ ఎలక్షన్స్ వరకు లాక్కొచ్చింది మీరు కదా. మరి వైసీపీ హయాంలో పిఆర్సీ ఏర్పాటు చేయడానికి ఎంత తాత్సారం చేశారు, ఎందుకు 5 సంవత్సరాలు బట్టి దాన్ని లాగారు? మరి పోలీస్ డిపార్ట్మెంట్ సరెండర్ లీవ్స్ క్యాన్సిల్ చేసింది ఎవరండి? అంటే మీరు చేయాల్సినవన్నీ మీరు చేసి, మీరు చంద్రబాబు నాయుడు గారు 43% పెంచి పిఆర్సీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురదలు వేసేస్తారు. మరి కల్తీ లిక్కర్ గురించి మాట్లాడారు. కల్తీ లిక్కర్ పట్టుకున్నది ఎవరు? ఈ గవర్నమెంట్ లో పట్టుకున్నారు కదా. మీ గవర్నమెంట్ లో కల్తీ లిక్కర్ తయారు చేసిందే మీరైతే వాళ్ళు ఉంటే మరి సుజాత గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు, సో ఇప్పుడు మనం మాట్లాడాం, జీవోలన్నీ కూడా చూపించాం. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్